దేవుడు అయ్యా, దేవా, నీ మాటకి ఎన్నిచ్చి రుణం తీర్చలేము. నీ కార్యములు అద్భుతమైనవి. నీ బలమైన హస్తమును చాపు దేవా. ఈ చిన్నపాటి ఆశను ఉన్నత స్థాయిలో మీరు నిలబెట్టండి ప్రభా. నీకు వేలాది వందనములు, స్తోత్రాలయ్యా. నా ప్రజలు నా యొద్దకు వచ్చుదిరా అని చూస్తున్నా దేవుడు అయ్యా. ప్రభా, నీవెంత ప్రేమగల దేవుడువో రుచి చూడటానికి సహాయం చేయండి ప్రభా. ఈ రాత్రి ఇక్కడ రాబోయే బిడ్డలు, ఈ మైక్ శబ్దం ద్వారా విన్న బిడ్డలని మీరు దర్శించండి. నీ ఆత్మ ద్వారా మిక్కిలి అల్పులమైన మామలను మరుగుపరచండి. నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. ఇంత ప్రయాసపడి, ఇంత కష్టపడి ఏర్పరిచిన ఈ స్థితిగతులు ఊరికినే పోకూడినట్లుగా ప్రయాసముతో ఏర్పరిచిన ఈ కూటము ఈ దినము సువార్తను ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా జరిగించండి ప్రభా. పాటలు పాడుతున్న బిడ్డలకు, వాయిద్యముల ద్వారా వాయిస్తున్న నీ బిడ్డలను, అలాగే నీ వాక్య సందేశమును, స్తుతి ఆరాధనలో నీ కృపతోడుగా నీ నామానికి మహిమ తెచ్చుకోమని, మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాము దేవా. ఈ ప్రాంగణము చుట్టూ నీ ఆత్మతో నింపండి. నీ కంచె వేయండి, నీ కాపుదలు ఉంచండి. ఈ గ్రామంలో, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి గృహాన్ని, ప్రతి ఇల్లును మీరు ఆశీర్వదించండి. వారి జీవితాల్లో మీరు వెళ్ళండి, రక్షణ భాగ్యం దయచేయండి. ఆ ప్రజల కొరకు ప్రార్థించడానికి కానీ, వారిని దీవించడానికి మాకు ఇచ్చిన కృపకై వందనాలు దేవా. నీ కృపాహస్తం చాపమని, ఇక త్వరపడి రావాల్సిన బిడ్డలందరినీ మీరు బలపరచమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దయచేసి పాట పాడుకుంటూ ప్రభునామమును స్తుతించుదాము. ఈ దినము ప్రభు మనకిచ్చిన అద్భుతమైన కృపకై బిగ్గరగా మనమందరము స్తోత్రాలు చెల్లిద్దామా? బిగ్గరగా హల్లెలూయా, ఇంకా బిగ్గరగా హల్లెలూయా. పాడుకుందాము. ఈ జీవితం విలువైనది. హల్లెలూయా. బిగ్గరగా రెండు చేతులు పైకెట్టి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నాకు షార్ప్ పెట్టిదమ్మా, కొంచెం లైట్గా నా దానికి షార్ప్ పెంచండి. ఓకే, కొద్దిగా బ్లాక్. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. కలిసి చప్పట్లు కొడుతూ, ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఇంకొకసారి, ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా
చివరి యాత్రకు యుగ యుగాలు దేవునితో నీవుండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. చప్పట్లు కొడుతూ, సంపాదన కోసం మనం పుట్టలేదు, పోయేటప్పుడు ఏది తీసుకొని పోలేము. సంపాదన కోసమే పుట్టలే, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది తీసుకొని పోవు. పోతున్న వారిని నీవు చూచుటలేదా, పోతున్న వారిని నీవు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్నవారు నీకు పాఠమే. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవరు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవరు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవరు, కలకాలిమి లోకంలో ఉండే స్థిరుడెవరు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు. పాడాలి. కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి, కులమతాలు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకము, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపమునకు మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడుగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడుగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని. ఇంకొకసారి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు నిలుచుటకు, నీవుండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా దేవుని. ఈ జీవితం విలువైనది, నరులారా రండని దేవుని. చెప్దామా బిగ్గరగా హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. పాటలు పాడినోడు తొందరగా రండి.
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సమయం ఇచ్చిన దైవజనులకి, కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేక వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా. శోకపు లోయలలో, కష్టాల కడగండ్లలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలో, శోకపు లోయలలో, కష్టాల కడగండ్లలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలో, అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. విశ్వాస పోరాటంలో ఎదురాయ శోధనలు, లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు, లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమమునే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. నీ కృపా
అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం. నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెంది తిని. నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకుని నిరాశ చెంది తిని. భారమైన ఈ సేవను ఇక చెయ్యలేనని అనుకున్నగా, భారమైన ఈ సేవను ఇక చెయ్యలేనని అనుకున్నగా, ప్రధాన యాజకునా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకునా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం. హల్లెలూయా. సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావు. నీ ప్రేమ వర్ణింపతరమా. సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవనా మా సమీపమునకు దిగి వచ్చినావు. నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది. యేసయ్యా నీ కృప ఎంతో విలువ
హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరుద్దాం. అందరికి తెలిసిన పాట పాడుకుందాం. ఎందు వెదకినా యేసునామమే, ఎటు వెళ్ళినా యేసుగానమే, వెనలేని ఆనందం నా యేసుతో స్నేహం, వెనలేని ఆనందం నా యేసుతో స్నేహం. ఎలా పాడను ఏమి చెప్పను, యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఎందు వెదకినా యేసునామమే, ఎటు వెళ్ళినా యేసుగానమే, వెనలేని ఆనందం నా యేసుతో స్నేహం, వెనలేని ఆనందం నా యేసుతో స్నేహం. ఆకాశమంతా సిరాతో రాసిన గుర్తించలేదు యేసు ప్రేమను, విశ్వతరాలలో అన్వేషించిన యేసయ్యకు సాటి లేరు ఎవరు. ఆకాశమంతా సిరాతో రాసిన గుర్తించలేదు యేసు ప్రేమను, విశ్వతరాలలో అన్వేషించిన యేసయ్యకు సాటి లేరు ఎవరు. ఊహకందనిది వర్ణించలేనిది శాశ్వతమైనది నా యేసు ప్రేమ, ఊహకు అందనిది వర్ణించలేనిది శాశ్వతమైనది నా యేసు ప్రేమ. ఎందు వెదకినా యేసునామమే, ఎటు వెళ్ళినా యేసుగానమే, ఎందు వెదకినా యేసునామమే, ఎటు వెళ్ళినా యేసుగానమే, వెనలేని ఆనందం నా యేసుతో స్నేహం, వెనలేని ఆనందం నా యేసుతో స్నేహం. ఎలా పాడను ఏమి చెప్పను, యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. మనుషులు చేసిన దేవుళ్ళు ఎందరో నా యేసు వలనే ప్రాణం పెట్టలేదయా. మరణపు నీడలో నిలిచిన మనిషికి విడుదల ఎవ్వరూ ఇవ్వలేదయా. మనుషులు చేసిన దేవుళ్ళు ఎందరో నా యేసు వలనే ప్రాణం పెట్టలేదయా. మరణపు నీడలో నిలిచిన మనిషికి ఎవ్వరూ విడుదల ఇవ్వలేదయా. ప్రాణమిచ్చిన ప్రాణదాత యేసయ్యా, జీవమిచ్చిన జీవదాత యేసయ్యా, ప్రాణమిచ్చిన ప్రాణదాత యేసయ్యా, జీవమిచ్చిన జీవదాత యేసయ్యా. ఎందు వెదకినా యేసునామమే, ఎటు వెళ్ళినా యేసుగానమే, ఎందు వెదకినా యేసునామమే,
ఎటు వెళ్ళినా యేసుగానమే వినలేని ఆనందం. పాడదామా? వినలేని ఆనందం, వినలేని ఆనందం, నా యేసుతో స్నేహం. వినలేని ఆనందం, నా యేసుతో స్నేహం. ఎలా పాడను, ఏమి చెప్పను, యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. హల్లెలూయా. హల్లెలూయా. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమన్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమన్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమన్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. లోకములో నీ కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు, లోకములో నీ కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు. రెండవ రాకడ కొరకు విడువక నన్ను నడిపించు, రెండవ రాకడ వరకు విడువక నన్ను నడిపించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలలోనైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమన్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. సరియగు త్రోవ నడువా కట్టడలను బోధించు, సరియగు త్రోవను నడువా కట్టడలను బోధించు. సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన రెండు చేతుల పైకెత్తి ఒకసారి దగ్గరగా స్తోత్రం తెలియజేద్దామా? అలాగే ఈ రాత్రికి సమయంలో ప్రభు మనకి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి
పాటలు పాడుకుంటూ ప్రభునామాన్ని కనపరుద్దాం. సరిపోల్చగలనా నీ ప్రేమను, వివరించగలనా నీ మేలును, సరిపోల్చగలనా నీ ప్రేమను, వివరించగలనా నీ మేలును. నీవేగా నా క్షేమము, కాచావు గతకాలము. నీవేగా నా జీవము, ఉదయించే రవికిరణము. వర్ణించలేను యేసయ్యా, కీర్తింప ఉండలేనయా. వర్ణించలేను యేసయ్యా, కీర్తింప ఉండలేనయా. సరిపోల్చగలనా నీ ప్రేమను, వివరించగలనా నీ మేలును. అందరూ విడచి ఒంటరినైతిని, ఆదరణే కరువై కుమిలిపోతిని. అందరూ విడచి ఒంటరినైతిని, ఆదరణే కరువై కుమిలిపోతిని. ఆశ్రయుడా నీవు తోడుండగా, ఒంటరితనమైన ఓ వేడుకే అనుదినము నీవు నడిపించగా. ఎడారి మార్గమైన ఆనందమే ఊహించలేను యేసయ్యా. నీవు లేని నా జీవితం ఊహించలేను యేసయ్యా. నీవు లేని నా జీవితం. సరిపోల్చగలనా నీ ప్రేమను, వివరించగలనా నీ మేలును. కుదరని వ్యాధి, విడువని వేదన, జీవితమే బరువై విసిగిపోతిని. కుదరని వ్యాధి, విడువని వేదన, జీవితమే బరువై విసిగిపోతుని. వైద్యుల కంటే మహనీయుడవు, స్వస్థతనిచ్చే జీవదాతవు. కడవరకు నీపై విశ్వాసమే, ఊపిరి ఆగితే అది విజయమే. లెక్కింప నేర్పు యేసయ్యా, నా బ్రతుకు దినములన్నయు. లెక్కింప నేర్పు యేసయ్యా, నా బ్రతుకు దినములెన్నో. సరిపోల్చగలనా నీ ప్రేమను, వివరించగలనా నీ మేలును. ప్రార్థించగానే నా చెంత చేరి, కన్నీరు తుడిచి నీ సాటి ఎవరు. ప్రార్థించగానే నా చెంత చేరి, కన్నీరు తుడిచిన నీ సాటి ఎవరు. పరిస్థితులేమైనా నన్ను విడువక, ఓ మంచి స్నేహమై నిలిచావుగా. శోధనలన్నిటిలో బలశౌర్యమై ఏమి ఇవ్వగలను దేవా, మారని నీ ప్రేమకు. ఏమి ఇవ్వగలను దేవా, మారని నీ ప్రేమకు. సరిపోల్చగలనా నీ ప్రేమను,
వివరించగలనా నీ మేలును, సరిపోల్చగలనా నీ ప్రేమను, వివరించగలనా నీ మేలును. నీవేగా నా క్షేమము, కాచావు గతకాలము. నీవేగా నా జీవము, ఉదయించే రవి కిరణము. వర్ణించలేను యేసయ్యా, కీర్తింప ఉండలేనయా. వర్ణింపలేను యేసయ్యా, కీర్తింప ఉండలేనయా. సరిపోల్చగలనా నీ ప్రేమను, వివరించగలనా నీ మేలును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ చెప్తాం హల్లెలూయా. మరి అర్జున్ వాడి నుంచి వచ్చిన వారు ఎవరన్నా ఉంటే వారు వచ్చి ఒక కీర్తన పాడి ప్రభుని మహింపరుస్తారని వారికి సమయం ఇస్తున్నాం. అర్జున్ వాడి నుంచి వచ్చిన వారు పాడగలిగిన వారు రావాలి. అంటే సమయం కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతుంది, మనం కూడా స్పీడ్గా వెళ్ళిపోవాలి. అందరూ పనులు హెచ్చించి ఈ సమయాన్ని ఇక్కడ గడపడానికి దేవుడు ఎంతో కృప చూపించారు. రామ రా రా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శృతి చేసి నీ పాడనా స్తోత్రగీతం, భజించి నీ పొగడనా స్వామి. శృతి చేసి నీ పాడనా స్తోత్రగీతం. దానియేలు సింహబోనులు కాపాడినాది నీవే కదా. దానియేలు సింహబోనులు కాపాడినాది నీవే కదా. జల ప్రళయముల నావాను కాసిన, జల ప్రళయముల నావాను కాసిన బలమంతుడావు నీవే కదా. బలమంతుడావు నీవే కదా, నీవే కాదా, నీవే కాదా, నీవే కాదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. శృతి చేసి నీ పాడనా స్తోత్రగీతం, భజించి నీ పొగడనా స్వామి. శృతి చేసి నీ పాడనా స్తోత్రగీతం. సమర్య శ్రీని కరుణతో బ్రోసిన సత్యరహితుడవు నీవే కదా. సమర్య శ్రీని కరుణతో బ్రోసిన సత్యరహితుడవు నీవే కదా.
పాపుల కొరకై ప్రాణములిచిన పాపుల కొరకై ప్రాణములిచిన కరుణామయుడవు కరుణామయుడవు నీవే కదా నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం పచియించి నీ పొగడనా స్వామి శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టండి. ఆ వయసులో కూడా తల్లి అంతగా చక్కగా పాడి ప్రభువును మహింపరిచినందుకు. ఇంతవరకు చక్కగా అందరూ కూడా మీకు ఇచ్చిన కృపావారాన్ని బట్టి చక్కగా పాడి ప్రభువును మహింపరిచారు. మరి నాకు కూడా పాడడం వచ్చు, నేను కూడా పాడగలననే ఉద్దేశంతో ఒక కీర్తన పాడదాం అనుకుంటున్నాను. పాస్టర్ కాంతయ్య గారు వారు ఇక్కడ ఉంటే వచ్చి ఈ స్థలానికి రావాలి. రండి అయ్య గారు. అయ్యా రండి అయ్యా, రండి రండి అయ్య గారు. పిలిచినప్పుడు వచ్చారు, మీకు తెలుసు. సరే, మరి నాతో కలిసి చక్కగా ఎంతవరకు పాడిన ఆరాధనలు కదా ఒక కీర్తన పాడతాను అయ్య గారు. ఆ తర్వాత ఆరాధన రెండు పాట చాలా హల్లెలూయా. మరి ఎంతవరకు చక్కగా ప్రేమను గురించి పాడారు. నేను కూడా ఆ పాట పాడాలని ఇందాడు ఎప్పుడో సెట్ అయిపోయాను. ఆ పాట పాడదామంటే అందరూ ఆ ప్రేమను గురించి పాడుతున్నారు అని పాడాలని అనిపించి పాడుతున్నాను. నాతో కలిసి చక్కగా పాడి ప్రభువుని మహిమపడదాం. హల్లెలూయా. ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా, ఏ మంచి లేని నాపై నీకు ఇంత దయా, ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా, ఏ మంచి లేని నాపై నీకు ఇంత దయా, ప్రేమ చూపావు నీ ప్రాణం పెట్టావు, జాలి చూపావు నీ దరికే చేర్చావు, ప్రేమ చూపావు నీ ప్రాణం పెట్టావు, జాలి చూపావు నీ దరికే చేర్చావు, ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా, ఏ మంచి లేని నాపై నీకు ఇంత దయా, లోకం నాదని అందరూ ఉన్నారని తలసి మై మరసి భ్రమచానేసయా, లోకం నాదని అందరూ ఉన్నారని తలసి మై మరసి భ్రమచానేసయా, అందరూ నన్ను విడిచారు ఓ యేసయ్యా, నిన్ను విడువను ఎడబాయను అన్న యేసయ్యా, అందరూ నన్ను విడిచారు ఓ యేసయ్యా, నిన్ను విడువను ఎడబాయను అన్న యేసయ్యా, ప్రేమ చూపావు నీ ప్రాణం పెట్టావు, జాలి చూపావు నీ దరికే చేర్చావు, ప్రేమ చూపావు నీ ప్రాణం పెట్టావు, జాలి చూపావు నీ దరికే చేర్చావు, ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా, ఏ మంచి లేని నాపై నీకు ఇంత దయా,
బలము లేదని బలగము లేదని బలహీనుడనని ఏమీ రాదని బలము లేదని బలగము లేదని బలహీనుడనని ఏమీ రాదని అందరూ నన్ను విడిచారు ఓ యేసయ్యా నన్ను బలపరచినది నీవయ్యా అందరూ నన్ను అన్నారు ఓ యేసయ్యా నన్ను బలపరచినది నీవయ్యా ప్రేమ చూపావు నీ ప్రాణం పెట్టావు జాలి చూపావు నీ దరికే చేర్చావు ప్రేమ చూపావు నీ ప్రాణం పెట్టావు జాలి చూపావు నీ దరికే చేర్చావు ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా ఏ మంచి లేని నాపై నీకు ఇంత దయా ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా ఏ మంచి లేని నాపై నీకు ఇంత దయా హల్లెలూయా దేవుడు నిజంగా మనల్ని ఎంత ప్రేమించాడంటే మనల్ని ఆయన్ని గుర్తించినప్పుడే తెలుస్తుంది దేవుడు మొదటగా మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టి ఈ లోకానికి వచ్చి అంత గొప్ప త్యాగం చేశారు ఇంతవరకు మనం చేసే సువార్త పని అదే అందుకని అందుని బట్టి చాలా సంతోషిస్తున్నాను ఈరోజు మీతో గడపడం బట్టి మరి లేచి నిలబడినట్లు ఆరాధన చేసుకుని మిగతా కార్యక్రమాన్ని మనం జరుపుకుందాం చక్కగా సమయానికే మనకందరికి పనులు ఉన్నాయి పనులు విడిచిపెట్టి ఈరోజు ఈ గ్రామంలో ఇంతగా మరి ప్రయాసపడుతున్న పరమజ్యోతయ్య గారు వారి పరిచర్య అసలు నిజంగా నేను చాలాసార్లు అయ్యగారితో కలిసి పనిచేశాను మరి గ్రామం మీద దేవుని మహాకృప చాలా అద్భుతంగా నడిపిస్తుంది ఈరోజు ఆయన ఎంతమందిని ప్రేమిస్తున్నాడో అంతమంది ఆయన సన్నిధికి రాగలుగుతారు మనం అనుకుంటాం అందరూ వచ్చేస్తే బాగుందినని కానీ ఆయన ఏర్పాట్లే ఎంతమంది ఉంటే అంతమంది వస్తారు హల్లెలూయా ఉన్న మనం ఖచ్చితంగా దేవుని కొరకు నిలిచేటట్లుగా ప్రతి శోధన శ్రమలో దేవుని కొరకు నిలిచేటట్లుగా దేవుడిచ్చిన ఆనందంలో ముందుకు సాగిపోయేటట్లుగా చక్కగా ఆరాధనలో కలిసి కళ్ళు మూసుకుని ఆరాధన చేద్దాం మన హృదయాన్ని దేవుని వైపు త్రిప్పుకుంటూ చక్కగా ఆరాధనలు గడుపుదాం హల్లెలూయా నా కనుల వెంబడి కన్నీరు రానియక నా ముఖములో దుఃఖమే ఉండనీయక నా కనుల వెంబడి కన్నీరు రానియక నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే నా కనుల వెంబడి కన్నీరు రానియక నా ముఖములో దుఃఖమే ఉండనీయక నా కనుల వెంబడి కన్నీరు రానియక నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా సమృద్ధి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి పోషించితివి సమృద్ధి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి పోషించితివి నేను వేసే ప్రతి అడుగులో నీవే నా తోడువై నేను వేసే ప్రతి అడుగులో నీవే నా తోడువై చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా
యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే నా కనుల వెంబడి కన్నీరు రానియగా నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే నా కనుల వెంబడి కన్నీరు రానియక నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్యా 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 నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధన ఆరాధన నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధన 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 నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధన ఆరాధన నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధన 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 తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధన ఆరాధన తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధన 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 ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. అందరూ అలా కళ్ళు మూసుకుని దేవుని వైపు చూస్తూ
ప్రార్థనలో ఏకీపిద్దాం. స్తోత్రం స్తోత్రం. క్రాంతి అమ్మగారు వచ్చి కాంతయ్య గారు వారు వచ్చి చక్కగా ప్రార్థనలో నడిపించాలని వారిని ప్రేమతో ఈ స్థలానికి ఆహ్వానిస్తున్నాం. రావాలి. పాస్టర్ క్రాంతి గారు అయ్యారండి. స్తోత్రం స్తోత్రం. ఎవరు కలుగుతారు వద్దు, అదే ఏకాగ్రతతో ఉండాలి. దేవుని ఆరాధన చేసినప్పుడు దేవుని వైపే చూస్తున్నట్టు ఉండాలి. మన మనసు మన మనసులో ఉన్నదంతా. హల్లెలూయా. స్తుతులకు పాత్రుడా యేసయ్య, స్తోత్రం నైనా. ఇక పరిశుద్ధమైన దినాన నిప్టి దాసులు పరంజ్యోతి అయ్యగారిని బట్టి వారి పరిచర్యను బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, నువ్వు చెప్పుచున్నావు, ఎంతకాలము కళ్ళెమ్మ లేని గుర్రముల వలె గాడిదల వలె తిరుగుతూ ఉంటారు. దేవుని యొక్క వాక్యమును బట్టి, దేవుని యొక్క నీతిని బట్టి నడిచి పరలోక రాజ్యానికి వారసులుగా జీవించమని చెప్తున్న ఈ సమయంలో పరిశుద్ధుడా యేసయ్య, స్తోత్రమునైనా. ఆత్మల దాహము చేత ప్రభుదిగో తండ్రి యొక్క సేవకుడు ప్రయాసపడుతున్న భారం కలిగిన ఈ సమయమును బట్టి నీకు ఆత్మశక్తిని ప్రభుదిగో తండ్రి ఈ ప్రాంగణంలో ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి మీద ప్రభువా, పెంతుకొస్తు దినాన ఏ విధంగా అయితే ప్రభువా వారి మీద నీకు ఆత్మను కుమ్మరించావో, ఆ యొక్క ఆత్మ విభజించబడి ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా తాకిందంట తండ్రి. స్తోత్రాలనైనా. తాకిన ప్రతి వారు కూడా అన్ని భాషల్లో మాట్లాడారు తండ్రి. స్తోత్రంనైనా. సమయంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రభుని యొక్క ఆత్మ చేపట్టుకోండి, బంధించండి తండ్రి. స్తోత్రాలనైనా. ప్రతి ఒక్కరి ప్రభుని యొక్క ఆత్మశక్తితో కుమ్మరించి తండ్రి. ఆ స్తోత్రాలనైనా. ఈ యొక్క ఆరాధన ప్రభువా ఆది నుండి అనంతరం వరకు తండ్రి పాటల్లో నిన్ను స్తుతించిన విధానాన్ని బట్టి ప్రభువా నువ్వు ఎంతగానో ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా నీ నామాన్ని గణపరిచే యోగ్యతను దయచేస్తావు తండ్రి. స్తోత్రాలనైనా. ఆయా స్తుతి ఆరాధనలో ప్రభు నీ దాసులను ఎత్తుపట్టుకుని ప్రభువా అయా ఇదిగో తండ్రి ఈ సమయంలో అయా నీకు ఆత్మ సంచారం జరుగుచూ ఉన్న తండ్రి. స్తోత్రాలనైనా. ప్రతి ఒక్కరి తాకుచూ ఉండక ప్రభువా నీ చల్లని స్పర్శ ప్రతి ఒక్కరిని కూడా తాగుతూ ఉండక ప్రభువా ఇదిగో తండ్రి ఈ ప్రాంతాన్ని ప్రభువా ఇదిగో తండ్రి అయా వందనాలు ప్రభు. ఎవరైతే నీవంటే తెలియక, ఎవరైతే ప్రభు నీవంటే లెక్కలేక ఇంకా ప్రభా గుర్రములేకు కళ్ళెమ్మ లేని గుర్రముల వలె ఏ విధంగా గాడిదల వలె తిరుగుతూ ఉన్నారు తండ్రి. స్తోత్రాలనైనా. అటు బిడ్డలను తండ్రి నీ చెంతకు తిప్పుకొని ప్రభా ఈ రాత్రికాల సమయంతో వారితో మాట్లాడి నీ కృపలో బలపరిచి నీ కృప చేత ఆవరింపజేసి ఆకాశమును మహిమ కురిపించి దీవించి నడిపించమని ఈ మనవలం నాదుడిని యేసుక్రీస్తు ద్వారా అడిగి ప్రార్థన చేయించున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. నా వాయిస్ క్లారిటీ ఉందండి? ఎక్కడైనా కొంచెం ఇబ్బంది వస్తుందా చూడండి. ప్రాముఖ్యంగా ఇంతవరకు చక్కగా పాటలు పాడి చక్కటి వాయిద్యము చేత ప్రభు నామాన్ని మనం స్తుతించాము. అలాగే మరి నాకు సహకారులుగా ఉన్న ఎస్పెషల్లీ మా సంఘ బిడ్డలందరిని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా నాతో దేవుని పరిచర్లో సహకారులుగా నాకు సాటైన వారుగా ఉన్న దైవజనులు సామ్యూయల్ గారు, అలాగే మాస్టర్ మరి కాంతయ్య గారిని బట్టి చాలా నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అసలు వాస్తవానికి
కాంతి మాస్టర్ గారికి నేను ఫోన్ కూడా చేయలే. దేవుని ప్రేమ అంటే ఇదండి. ఆమె చెప్పండి. ఇంకోసారి దేవుని గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామం స్తుతించండి. ఎస్, వెరీ గుడ్. మాస్టర్లో నిజంగా ఆ ప్రేమ. నేను యాక్చువల్లీ ఫోన్ చేయడానికి ఆయనకి నేను ఓపెన్ చేశాను, కానీ కాల్ కలవలేదు. ఇది వాస్తవం. మరిదాస్ గారికి సార్ కూడా చేయడానికి నేను కాల్ తీశాను. సంథింగ్ మరల ఇంకోసారి చేయడానికి నాకు అర్జెంట్ బిజీలో చేయలేకపోయాను. ఐఎమ్ రియల్లీ సారీ అండి. నిజంగా మీరు దేవుని ప్రేమను బట్టి డాక్టర్ గారు ఏదేమైనా నా నుంచి రాకపోయినా మా సంఘపేటల నుంచి మీకు వార్త వచ్చింది, చాలా సంతోషం. రైట్. అలాగే సామ్యాల్ గారు కూడా పాతపాడు నుంచి అనేక విధాలుగా ఎక్కడికి వెళ్ళినా, ఏ కూటంగా ఎక్కడ పెట్టినా, ఏ స్వార్థ గ్రామాల్లో పెట్టినా ఆయన కూడా మాకు చక్కగా మా వెన్నంటూ వారు వస్తున్నందుకు వారికి కూడా నాకు ప్రత్యేకమైన వందనాలు బాబు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగ మనము సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. 2 మాటలు క్లుప్తంగా చెప్పి నేను వాక్యము యొక్క ఉద్దేశంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, మా యొక్క సంఘము పేరు బేతేలు మినిస్ట్రీస్. బేతేలు అనగా దేవుని మందిరము. ఇది నిశ్చయముగా దేవుని మందిరమే తప్ప మరొకటి కాదు అని భక్తుడైన యాకోబు ఆ మాట మనకు చెబుతూ ఉన్నప్పుడు గమనించవచ్చు. మా చర్చి పేరు బేతేలు మినిస్ట్రీస్. అయితే దేవుడు నా జీవితంలో నాకు పెట్టిన భారం ఏమిటంటే, నాకు యేసు ప్రభు వారిని ఒక వ్యక్తి చెప్పిన సువార్త ద్వారా నేను ప్రభుని తెలుసుకున్నా. చాలామంది ఏమనుకుంటారంటే, మీ కుటుంబంలో చాలామంది ప్రభుని తెలుసుకున్నారు కాబట్టి మీరు కూడా ప్రభుని తెలుసుకున్నారంటారు. కాదు. ప్రభుని తెలుసుకోవటం వేరు, ప్రభుతో జీవించడం వేరు. ఈ లోకంలో అందరికీ తెలుసు యేసయ్య, తెలియదంటారా? మీరు నాకు రిప్లై ఇస్తే నేను సప్లై చేస్తా. అమ్మా గట్టిగా స్తోత్రం చెప్దామా? మీరు ఏమి ఇవ్వాలి? నాకు రిప్లై ఇవ్వండి. వెరీ గుడ్. కూర్చోన్నానా చింతల్లి. అడి బాబుగడు ఎందుకు ఏడుస్తున్నాడు మరి? చాక్లెట్ బిస్కెట్స్ ఉంటే ఇవ్వండి నాన్న బాబుగడికి. రైట్. ప్రియులారా, మీరు కాస్త జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు నా జీవితంలో ఒక వ్యక్తి ద్వారా యేసయ్యను పరిచయం చేశాడు. అంతకుముందు యేసయ్య తెలుసు, కానీ యేసయ్యతో జీవించే అనుభవాలు నాకు తెలియవు. యేసయ్య అంటే ఒక దేవుడని తెలుసు అంతే. యేసయ్య అంటే ఒక దేవుడని తెలుసు అంతే. ఆయనతో మనం ఉంటే ఎంత బాగుంటుందన్న విషయం నాకు తెలియదు. మా అమ్మ వాళ్ళ సొంత అమ్మ అనగా అమ్మమ్మ వాళ్ళ కుటుంబం అంతా కూడా సేవకులే. మా తండ్రి వాళ్ళ తండ్రి అనగా నాకు తాతయ్య గారు, ఆయన కూడా ఒకప్పుడు సేవకుడే. నా ఇంట్లో మా అమ్మగారు ప్రభుని నమ్ముకున్నారు, కానీ యేసయ్యతో అసాంగత్యం తెలియదు. యేసయ్య అంటే ఒక దేవుడు అంతే. అదొక నామకార్థమైన భక్తి జీవితంలో బ్రతికే నా జీవితం. ఈ మైకి యంత్రం ద్వారా ఈ గ్రామ ప్రజలు, ఇక్కడ కూర్చున్న వారు కానీ అందరూ కాస్త నిశ్శబ్దంగా మీరు ఆలకిస్తే ఒక మంచి మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏ మతాన్ని ఇక్కడ పులమాలని, ఏ విధమైన భేదాభిప్రాయాలు తీసుకురావాలని ఇక్కడ కూటమి పెట్టలేదు. కానీ ఈ కూడికి యొక్క ఉద్దేశము, దీని యొక్క ఆలోచన ఏంటి అనే దానికోసం నేను చెప్తున్నాను. సౌదీ అరేబియాలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి నాకు సువార్త చెప్పాడు. యేసు ప్రభు ఆయన ప్రేమ ఏంటో నేను రుచి చూశాను. ఆ రీతిగా యేసయ్యను తెలుసుకున్న తర్వాత, యేసయ్యతో నేను జీవించిన తర్వాత నా హృదయం ఒక ప్రత్యేకతమైనగా రీతిలో మారిపోయింది. ఎలా మారిందంటే ప్రత్యేకతంగా. అంతకుముందు ఒక విధం, యేసయ్యతో కలిగి జీవిస్తున్నప్పుడు వెరీ స్పెషల్ లైఫ్,
చాలా బ్యూటిఫుల్గా మారిపోయింది. అలాగా యేసయ్యని తెలుసుకున్నాను కదా, యేసయ్యతో జీవిస్తున్నాను కదా, మరి నేను నా జీవితం మారింది, నా బ్రతుకు మారింది, నేను బాగున్నాను. ఒకప్పుడు ఏదో విచారం, ఒకప్పుడు ఏదో బాధ, ఒకప్పుడు ఏదో భయం, ఒకప్పుడు ఏదో తెలియని మనశ్శాంతి లేదు. కానీ యేసయ్యని తెలుసుకున్న తర్వాత ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను చాలా సంతోషంగా ఉన్నాను కదా. మరి ఈ సంతోషాన్ని నేను ఒక్కడినే అనుభవిస్తే సరిపోతుందా? ఈ మంచి జీవితం నేను ఒక్కడినే అనుభవిస్తే సరిపోతా? ఈ జీవితం నేనొక్కడినే, అరే నేను బాగుంటే చాలు అనుకునే ఉద్దేశం ఏంటి? అర్థం, దాని వెనకాల అర్థం ఏంటి? స్వార్థం అది. కాబట్టి నేను ఏ విధంగా ఈ సంతోషాన్ని పొందుకున్నానో, నేను ఏ విధంగా ఇంత హ్యాపీగా ఉన్నానో, అసలు మరణం అంటే భయం లేదు, అసలు దేనికి భయపడలే అనే మాటే లేదు. అరే ఇలాంటి జీవితం నేనొక్కడనే ఉంటేలా? ఇక్కడున్న వాళ్ళందరూ మీరుండాలి, ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉండాలి, అసలు నిడమరి పంచాయతీ ఉండాలి, కుర్తువేన్ ఉండాలి, మండలము, జిల్లా, రాష్ట్రం, మన దేశం, ప్రపంచమంతా కూడా నా వలే ఇంత హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నా. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. అర్థమైందా? ఏ విధంగా నేను హ్యాపీగా ఉన్నానో నా వలే ఉన్న మనుషులందరూ హ్యాపీగా ఉండాలని నా సంకల్పం, నా ఉద్దేశం. అలాగా ఇంత హ్యాపీగా ఉన్నాను కదా ప్రభువా, నీ ప్రేమ, ఈ సంతోషం అందరికీ తెలియాలంటే ఖచ్చితంగా నీవు ఇంకొకరి జీవితంలోకి వెళ్ళాలి. మరి నా జీవితంలోకి వచ్చావు కదా, ఇంకొకరి జీవితంలోకి వెళ్ళాలి. వెళ్ళాలి అంటే ఏం చేయాలి? వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ప్రకటించాలి. యేసయ్య కోసం అనేక మందికి చెప్పాలి, చెబుతూ వారిని బలపరుస్తూ నడిపించాలి. ఆ రీతిగా ఈ బేతేలు మినిస్ట్రీలో ఉన్న దర్శనం ఏంటంటే, మా సంఘానికి వచ్చిన ప్రతి విశ్వాసి యేసయ్య ప్రేమ ఇతరులకు పంచాలి. ఒక్క దీపం 1000 దీపాలనైనా వెలిగిస్తుంది అనే సామెత మనం మర్చిపోము. ఏ విధంగా అవి ఒక దీపం నుంచి అనేక దీపాలను వెలిగిస్తామో, అలాగే ప్రతి ఒక్క సంఘంలో ఉన్న బిడ్డ ఆ ప్రేమను, ఆ రుచిని ఇతరులకు, అనగా యేసయ్యను తెలియని ఆ ప్రజలకు కూడా ఆ ప్రేమ సంతోషాలు వాళ్ళకి ఏం చేయాలంటే పంచిపెట్టాలి. ఒకవేళ యేసయ్య ప్రేమ నీ దగ్గర పెట్టుకుని, నీ భక్తి నీ దగ్గర పెట్టుకుని, నీ ప్రార్థన నీ దగ్గర పెట్టుకుని, నీ విశ్వాసం నీ దగ్గర పెట్టుకుని నువ్వు బ్రతికేస్తే అది ఒక అసలు ఎందుకు పనికిరాని జీవితం. ఆ ఉద్దేశం ఎరిగి నేను ఇక్కడ 2017లో సౌదీ అరేబియా నుంచి వచ్చిన తర్వాత 2018లో మందిరం కట్టిన తర్వాత ప్రారంభంలో మా దగ్గర ఒక్క విశ్వాసి కూడా లేని ఆ పరిస్థితుల్లో దేవుడు కృపను బట్టి కొంతమందికి సువార్త అందిస్తూ అనేక మంది, కొంతమంది సంఘ బిడ్డలు ఈరోజు ఎంతమంది, మా సంఘ బిడ్డలు ఎంతమంది కూర్చుకోవడానికి దేవుడు మాకు కృపనిచ్చాడు. హల్లెలూయా. సో వచ్చిన వాళ్ళు ఒకరైనా ఇద్దరైనా ఎవరైనా ఆ వాళ్ళు దేవుని పని చేయాలి. అది ఆ ప్రణాళికతో నెలకొకసారి ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి ఆ పగలు సువార్త చేసి ఈ రీతిగా దేవుని వాక్యాన్ని ఆ గ్రామంలో విత్తనముల వలె జల్లాలనేదే నా ఆశ. ఆమేన్ చెప్పండి. అవి ఫలించి వృక్షాలుగా ఫలాలతో ఫలభరితంగా దేవుడు చెయ్యునుగాక. ఆమేన్ చెప్పండి బిగ్గరగా. ఇప్పటికి దాదాపు 50 గ్రామాలకు పైగానే మేము ఇలా చేయడం జరిగింది. మండలంలో ప్రతి మండలంలో ఏ గ్రామము కూడా మిగల్చకుండా ఆ రీతిగా ఆయన వాక్యము సకల జనులకు వెళ్ళునుగాక. ఆమేన్ ప్రియులారా. ఆ రీతిగా మరి ఈ నెలలో మేము ఏ గ్రామానికి వెళ్ళి సువార్త చెయ్యాలి, ఏ గ్రామంలో నీ మాటలు
నీ ప్రేమను పంచాలని ఆలోచన కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఈ నిడమర్రు ఈ కాలవ గట్టు దగ్గరున్న ఈ కొన్ని కుటుంబాల మధ్యన నాకు మనస్సు ప్రభు ప్రేరేపించాడు. ఇక్కడ ఏదో పెద్ద ఏదేదో చేసేయాలని కాదు, ఆయన ప్రేమను కనీసం వారిక్కడికి వచ్చి కూర్చోకపోయినా 2 మాటలైన వారి జీవితాల్లో, లేకపోతే ఈ భూమి మీద ఈ మాటలు వదిలేసి వెళ్ళిపోయినా ఒకనాటికి అవి ఫలించాలనే ఆ సంకల్పం ఉద్దేశంతో ఇక్కడికి రావడం, ప్రార్థన పూర్వకంగా ఇక్కడ ప్రార్థన చేయటం, ముందుగానే ప్రార్థనలో అక్కడ కనిపెట్టి మా సంఘంలో సంఘబిడ్డల మధ్యన ఇన్ని విధాలుగా ఉదయకాలం దాదాపు ఒక 15 రోజుల నుంచి ఈ ఆలోచనలో ఉన్న ఈ గ్రామం కొరకు ప్రార్థన చేసి ఈరోజు ఉదయకాలం అనగా మధ్యాహ్నం నుంచి సువార్త చేయడం, ఈ రాత్రి ఈ కూడిక యొక్క ఉద్దేశమే ఈ దేవుని సంకల్పం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మరి ఈ గ్రామంలో, ఈ చిన్న గ్రామంలో ఉన్న ప్రజలు ఎంతో మంచివారండి. వాళ్ళని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? మంచివారా కాదు, వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఎందుకో తెలుసా చక్కగా మనము వారి ఇంట్లోకి వెళ్ళి పేపర్ ఇచ్చి దేవుని మాటలు చెప్పినప్పుడు వాళ్ళు ఎంతగానో ఆ పేపర్లు తీసుకుని మన మాటలు విని ఇప్పటికీ వాళ్ళు ఈ మాటలు వాళ్ళు వింటూనే ఉన్నారు. అందుని బట్టి, వాళ్ళందరిని బట్టి, అర్జునవాడ మన ప్రజలను బట్టి దేవునికి గట్టిగా చప్పట్ల ధ్వనితో ప్రభువుని స్తుతించుదాం. హల్లెలూయా. రైట్ ప్రియులారా, నేను మిమ్మల్ని మ్యాక్సిమం 9 కల్లా క్లోజ్ చేయాలని నా ఆలోచన. 9 లోపల క్లుప్తమైన దేవుని వాక్యం అందించాలని ఆశపడుతున్నాను. ఓ రోజు వాక్యం చూపించిన తర్వాత ఈ విషయం గుర్తు చేస్తాను. కీర్తనల గ్రంథంలో నుంచి ఒక చిన్న వాక్యాన్ని ఈ గ్రామ ప్రజలకు మనకు దేవుడు చెప్పదలుచుకునే విషయం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 8వ వచన భాగం చదువుకుందాం. సారీ అమ్మా, అక్కడ యెహోవా అని నాకు కనబడట్లేదు, యేసయ్య అని ఆ మాట కనబడుతుంది. చెప్పండి ఆ మాట. అది అక్కడ నోట్ అక్కడ మనం ఏం పెట్టుకుండాలంటే యేసయ్య. చెప్పండి ఆ మాట చెప్పండి. యేసయ్య ఉత్తముడని ఏం చూసి తెలుసుకున్నాడంట? ఇంగ్లీష్లో రుచి అనే దాన్ని ఏమంటారు? టేస్ట్. ఏమంటారమ్మా? టేస్ట్. రుచి చూచి తెలుసుకొని ఉన్నాను. దాని కింద అబ్బా వండర్ఫుల్. చిన్న ప్రార్థన, అలా ఉన్న చోటన తలలు వంచి కళ్ళు మూసుకోండి. యేసయ్యా, కీర్తనలు 35వ వచనంలో, 35వ అధ్యాయంలో 8వ వచనంలో నీ దాసుడు భక్తుడు దావీదు గారి యొక్క హృదయాంతరంగంలో నుంచి పరిశుద్ధాత్మ ద్వారా మీరు రాయించిన ఈ మాట ద్వారా ఇక్కడున్న వాళ్ళు మా అందరితో మీరు మాట్లాడండి. నన్ను నీ సిలువు చాటును మరుగుపరచండి. నా సొంత అభిప్రాయం మాట ఒక్కడు కూడా వద్దు ఇక్కడ. యేసయ్యా, నీవు మాట్లాడండి. నీ మాటే జీవం, నీ మాట బలమైనది, నీ మాటే శాశ్వతం, నీ మాటే శాసనం. కాబట్టి ఆ జీవము గల మాట ఈ ప్రాంతంపై, ఈ కుటుంబాలకు, ఇక్కడున్న బిడ్డలకు ఆశీర్వాదకరంగా నిలుచును గాక. ఆమేన్, ఆమేన్. పిల్లరా, ఇక్కడ మనం చాలా వండర్ఫుల్ అద్భుతమైన మాట మనం చూస్తున్నాం. యేసయ్య ఉత్తముడని నేను ఏం చేసి తెలుసుకున్నాడంట? రుచి చూచి తెలుసుకున్నాం. ఎవరు తెలుసుకున్నాడు? దావీదు గారు. చూడండి, ఇంట్లో అమ్మ వండిన కూరైనా, భార్య వండిన కూరైనా, అది ఏటమాసమైనా, చేపలైనా, చికెన్ అయినా, ఒకవేళ స్వీట్ అయినా, ఏదైనా సరే మనము దానిని ఏం చూసి చెప్పగలుగుతాం? రుచి చూచే. అమ్మా,
ఈరోజు కూర వండావమ్మా, అబ్బా సూపర్ ఉంది అని ఎప్పుడు చెప్తారు పిల్లలు? ఎప్పుడు చెప్తారు చెప్పండి? తినిన తర్వాత లాలాజలంతో ఆ కడుపులోకి వెళ్ళినప్పుడు అబ్బా ఎంత ఆస్వాదిస్తారంటే ఆ టేస్ట్ని అద్భుతంగా ఆస్వాదిస్తారు. ఆ రీతిగా ఒక పిల్లలు కానీ భార్య వండిన కూరలు తన భర్త చెప్పే మాటల విషయంలో కానీ ఏదైనా రుచి చూచే చెప్పగలుగుతాం. నేను నాకు సౌదీ అరేబియాలో పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, నేపాల్ వాళ్ళు, చైనా వాళ్ళు, కేరళ, తర్వాత కొరియా వాళ్ళు, అనేక దేశం వాళ్ళు ఫ్రెండ్స్ నాకు ఉండేవారు. ఆఫ్రికన్స్, యూథోపియా, చాలా దేశం వాళ్ళందరూ నాకు ఫ్రెండ్లీగా ఉండేవారు. ఒకరోజు పాకిస్తాన్ ఆయన ఒక స్వీట్ తయారు చేశాడు. సహజంగా భారతదేశంలో మనకి పాకిస్తాన్ వాళ్ళు అంటే ఎంతో కొంచెం భయమని అంటే సంథింగ్ వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉంటాం. మరొక విషయం ఏంటంటే వాళ్ళతో మనకు సహవాసం కూడా ఉండదు, వాళ్ళంటే కొంచెం ఎంతో కొంత విరోధం. అయితే నాకు పాకిస్తాన్ ఫ్రెండ్స్ చాలా స్నేహితులు ఉన్నారు. వాళ్ళు భారతదేశం కోసం చెప్పినప్పుడు వాళ్ళు చాలా బాధపడేవారు. అయ్యా మా పాకిస్తాన్ మీ భారతీయులకి అసలు ఇష్టం ఉండదు అయ్యా అని నేను చెప్పేవాడిని. అవునయ్యా, మీ పాకిస్తాన్లో ఉండిన చోట ఉండరు, మా వాళ్ళు ఏదో ఒకటి కదుపుతారు కాబట్టి వాళ్ళు బాంబులు వేస్తారు, ఇది గొడవలు అనేవి జరుగుతాయంటే ఆయన అంటూ ఉండేవాడు, పాకిస్తాన్ ఆయన అంటూ ఉండేవాడు, ఏం చేస్తాం భయ్యా, మాకేం తెలుస్తుంది, మేమేమో పేదగా అలా బ్రతుకుతాం, ఆ పైన కూర్చుంటారు సీట్ల మీద, వాళ్ళకి మాట వండక వాళ్ళు ఏదో అనుకుంటారు, సామాన్యులు చచ్చిపోతారు. మేము ఒకే ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉండేవాళ్ళం, అంత మంచిగా ఉండేవాడు ఆయన. ఓ రోజు స్వీట్ తయారు చేసి నువ్వు తినాలన్నాడు. ఏంటిదండి స్వీట్? సహజంగా మన భారతదేశంలో కరాచీ అనే బేకరీ ఉంటుంది. కరాచీ హైదరాబాదులో కానీ ఇక్కడ లోకల్లో లేదు, కానీ కొంచెం పెద్ద పెద్ద సిటీల్లో కరాచీ అంటే ఈ విధమైన వాళ్ళు పాకిస్తాన్ సంబంధించిన స్వీట్స్ అన్ని చాలా అక్కడ ఉంటాయి, అంత ఫేమస్ కరాచీ బేకరీ అంటే. ఆ రీతిగా ఈ పాకిస్తాన్ అయిన ఒక స్వీట్ తయారు చేశాడంటే నేను భయపడ్డాను. కారణం ఏంటి? ఆ స్వీట్లో ఏం కలుపుతాడో భయం. రెండోది, నిజంగా చెప్పాలంటే వాళ్ళు బ్రష్ పట్టుకుని ముఖం కడగరు. మనం చక్కగా ఇది కడుతాం, వాళ్ళంతా ఏంటంటే నోట్లో నీళ్ళు వేసుకుంటారు, ఏదైనా పుల్ల ఇచ్చుకుని వెళ్ళాలా అంటారు అంతే. వాళ్ళకి ఎప్పుడు అదే పుల్ల ఉంటుంది, వాళ్ళు జోబీలో పెట్టుకుని వెళ్ళిపోతారు. పుల్ల ఒకే ఒక పుల్ల, వేప పుల్ల ఎలా పట్టుకుని ఉంటుందో ఇంత లావు పుల్ల ఉంటుంది, అది పట్టుకుంటారు. టంగ్ క్లీనర్ కూడా చేయరు. ఇలాంటి పరిస్థితుల మధ్య నేను కొంచెం అమ్మో నేను రానురా బాబు అనంటే ఆయన అన్నాడు, కంపల్సరీ నువ్వు రావాలా. ఏమన్నాడండి? రావాలా అన్నాడు. నేను సరే బాబు తప్పక, మా మెడికల్ డిపార్ట్మెంట్లో చేసిన ఆయన కదా, మాట తీలేకి వెళ్ళాను. అది చూస్తేనేమో భయంకరమైన కలర్లో ఉంది, అంటే నాకంటే నల్లగా ఉందనమాట. ఇంత కలర్లో ఉన్నదాన్ని ఇది తిని నేనేమైపోతానని భయం. సరే మొత్తానికి ఆ స్వీట్ అలా ఉంటే ఆయన ఏమో ప్లేట్లో పెట్టి తిను అని అంటూ ఉంటే దాన్ని చూడలేక చచ్చిపోతున్నాను నేను. అరే ఇలా ఉంటే ఎలా తింటావురా నాయన? ఆడేమో అదే భయ్యా నువ్వు ఎన్ని తెచ్చినా నేను తినలేదా, నేను చేసిన స్వీట్ తినడానికి నీకు బాధ ఏంటి అన్నాడు. సరే ఏం చెయ్యాలో తెలియక అలాగే ఒక చిన్న స్పూన్ ఇచ్చుకుని నాలుగు మీద కొద్దిగా పెట్టుకున్న తర్వాత చాలా రుచిగా అనిపించిందండి. అనిపించిన తర్వాత ఇప్పుడు ఇంతవరకు నేను తిందాం అబ్బే వద్దురా అనేవాడిని తినాలని ఫీలింగ్ కలిగింది. స్తోత్రం, హల్లెలూయా. ఆయన భయ్యా కైసే అచ్చా పర్లేదండి బాగానే ఉంది అన్నాను. కావో అన్నాడు. పట్టుకున్నాను, పిల్లరా ఓ ప్లేట్ వెళ్ళిపోయింది, చిన్న కప్పు వెళ్ళిపోయింది, ఇంకొకటి మనసు లాగేస్తుంది. అంటే నాకు అర్థమైన విషయం ఏంటి, ఈ సందర్భం ఎందుకు తీసుకొచ్చానంటే ఏదైనా రుచి చూస్తేనే మనకు తెలిసేది. రుచి చేయకుండా మనకి ఏది అర్థం కాదు. మీ ఇంట్లో ఎంత మంచి యాటమాసం పట్టుకొచ్చినా, ఎంత చేపల కూర అయినా,
అది తిని చూస్తేనే ఆ రుచి ఉందా లేదని తెలుస్తుంది మనకి. ఈ విషయం ఎందుకు గుర్తు చేశానంటే, తిండి కోసం, త్రాగడాల కోసం ఇవి కాదు నేను గుర్తు చేసేది. సహజమైన ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన తిండికి ఎంత ప్రాముఖ్యత, ఎంత జాగ్రత్తలు పాటిస్తే మన జీవితం అంతటికి కావలసిన యేసు ప్రభు వారిని యొక్క రుచి ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. అందుకే భక్తుడైన దావీదు ఏమంటాడంటే, నిన్ను నేను టేస్ట్ చేశానయ్యా, నిన్ను నేను రుచి చూశాను. రుచి చూసిన తర్వాత ఇంతవరకు నేను ఎవరిని కలుగున్నానో వాళ్ళందరూ నాకు గుర్తుకే రాలేదు. వా, ఎంత అద్భుతమైన మాట చూడండి. మా తాతలు ముత్తాతలు ఎవరెవరిని సేవించారో, ఎవరెవరిని పూజించారో, నీతో సహవాసము కలిగి నీతో నడుచుకుని నీవేంతో రుచి చూసిన తర్వాత నాకెవ్వరూ నచ్చలేదయ్యా. దావీదు ఉద్దేశం అది. ప్రియులారా, యేసయ్యను రుచి చూస్తే వాళ్ళ జీవితాలు కూడా రుచికరంగా మారిపోతాయి. హల్లెలూయా. ఏమంటే ఒక తాగుబోతుడు మన పక్కన వచ్చి కంచంలో తింటున్న నువ్వు భోజనం చేస్తున్నావు, పక్కనే నువ్వు తింటున్నావు, వాడు పక్కన ఫుల్గా తాగేసి వచ్చి నీ పక్కన అలాగ అన్నం తింటూ వాడు అలా పిసుకుతూ నోటి దగ్గర సరిగా పెట్టుకోలేని పరిస్థితుల్లో ఆ ఆహారాన్ని సడన్గా దోకొచ్చి ఆ కంచంలో కక్కినప్పుడు నువ్వు ఆ పక్కనే ఉన్నప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఎలా అనిపిస్తుంది చెప్పండి. ఎలా అనిపిస్తుంది అండి? తినబోదవదో. అర్థమైందండి? అమ్మా నా వైపు చూడాలి. ఏమవదు? తినాలని మనసు రాదేక. అయితే ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని బట్టే కదా మనకి నచ్చట్లేదు. ఆ వ్యక్తి మద్యమును బట్టే కదా, ఆ వ్యక్తికి ఉన్న ఆ వ్యసనాన్ని బట్టే కదా మనకి నచ్చలేదు. అయితే అదే సూటు బూటు వేసుకుని వచ్చి నీ పక్కన కూర్చుని మంచి అఫీషియల్గా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా ఉండి చిన్నగా వామిటింగ్ వచ్చింది అనుకోండి, నువ్వు లేచిపోయి వెళ్ళిపోతావా? వెళ్ళావు. బ్రదర్ ఆ ప్లేట్ తీసేయండి, ఇంకో ప్లేట్ పెట్టండి అంటాం. అదే తాగుపోతాడానికి చేయి కడుక్కుని వెళ్ళిపోతాం. అంటే ఇక్కడ అర్థమైన విషయం ఏంటంటే, యేసు ప్రభు వారిని రుచి చూసిన వారి జీవితాలు ఎలా మారుతాయో తెలుసా? అనేక మందికి రుచికరమంగా వాళ్ళు మారిపోతారు. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. ఒక చిన్న పల్లవి చరణం పాడదామా? ఒక చిన్న పల్లవి కదా. ఈ లోపల వాళ్ళు సెటిల్ అవుతారు, కొంచెం మీరు కూడా గజిబిజి లేకుండా ఉంటుంది. గొప్ప దేవ యెహోవా సృష్టికర్త. నేను పాడానంటే టప్పని తీసేయాలి ఒకరు. గొప్ప దేవ యెహోవా సృష్టికర్త, గొప్ప దేవ యెహోవా సృష్టికర్త. నీకు అసాధ్యమైనది ఇలలేనే లేదయ్యా, నీకు అసాధ్యమైనది ఇలలేనే లేదయ్యా. నీ మాటకు ప్రభావం ఉన్నది, నీ మాటకు ప్రభావం ఉన్నది. చప్పట్లు కొట్టాలా? గొప్ప దేవ యెహోవా సృష్టికర్త, గొప్ప దేవ యెహోవా. ఆకాశముల్ ఈ సృష్టి అంత నీ మాట, నా ఆత్మయు మా జ్ఞానమంత నీ దయాయే. ఆకాశముల్ ఈ సృష్టి అంతా పాడాలి. మా ఆత్మయు మా జ్ఞానమంత నీ దయాయే. ఆశ్చర్యకరుడా అనంత జ్ఞాని, అతిశయమే నిన్ను కలిగుండుట. పాడాలి. అతిశయమే నిన్ను
కలిగుండుట. ప్రభావము గల దేవ యెహోవా దేవ, గొప్ప దేవ యెహోవా సృష్టికర్త, గొప్ప దేవ. హృదయమనే ద్వారము నుండి లోనికి వచ్చి కఠిన మనస్సును కరుణ మనస్సుగా మార్చితివే. హృదయమనే ద్వారము నుండి లోనికి వచ్చి కఠిన మనస్సును మార్చితివే. అదృశ్య దేవుడా క్రియాశీలి సర్వశక్తిదాత సత్యస్వరూపి, అదృశ్య దేవుడా క్రియాశీలి ఆదరించే దేవ పరిశుద్ధ ఆత్ముడ, గొప్ప దేవ యెహోవా, గొప్ప దేవ యెహోవా. నీకు సాధ్యమైనది ఇలలేనే లేదయ్యా, నీకు సాధ్యమైనది ఇలలేనే లేదయ్యా. నీ మాటకు ప్రభావం ఉన్నది, నీ మాటకు ప్రభావం ఉన్నది. చాలు. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, చూసి ఏది చెప్పలేం, రుచి చూస్తేనే మనకు అర్థమయ్యేది. మన ఇంట్లో ఏదైనా సరే, ఇతరులు ఇచ్చిందైనా సరే, ఖచ్చితంగా మనం రుచి చూడాలి. చాలామంది యేసు ప్రభుని ఈ ప్రపంచానికి ఏ విధంగా చిత్రీకరించారో తెలుసండి? యేసయ్యని ఈ లోకంలో ఇప్పుడున్న పరిస్థితులు బట్టి కానీ, ఆయన ఒక భయంకరమైన వ్యక్తి, అసలు ఆయన నమ్ముకోపోతే నరకాగ్నిలో వేసేస్తాడంట. ఎవనే అసలు ఇంత కఠినమైన దేవుడి ప్రపంచంలో ఎక్కడ ఉంటాడండి అని చిత్రీకరించారండి. ప్రేమకు ప్రతిరూపమైన స్వరూపం. అంత గొప్ప దేవుణ్ణి ఈ లోక సంబంధులు, లోక మనుషులు ఏం చేశారంటే తెలుసండి, ఎలా చిత్రీకరించారంటే ఆయన ఒక కఠినమైన దేవుడని, ఆయన నమ్ముకోకపోతే నరకాగ్నిలో వేసేస్తారని, లేకపోతే అసలు ఆయన సేవించకపోతే ఇక ఎందుకు మనల్ని బ్రతకనివ్వడని, లేకపోతే పరిశుద్ధ గ్రంథం భయంకరమైన పుస్తకం అని కొంతమంది మూర్ఖులు, అజ్ఞానులు చిత్రీకరించి పాపం అమాయకులైన ప్రజల్ని తప్పుడు త్రోవలో నడిపిస్తున్న వారు ఈ లోకంలో చాలామంది కనబడుతున్నారు. పిల్లరా, నేను ఒక మాట చెప్తాను. యేసు ప్రభు వారు పుట్టిన కాలంలో కూడా హేరోదనే ఒక దుర్మార్గమైన స్థితి కలిగిన వాడు. అర్థమవుతుందా? తూర్పు దేశపు నుంచి జ్ఞానులు డైరెక్ట్ హేరోదు ఇంటికి వెళ్ళి యూదులకు రాజుగా పుట్టినవాడు ఒకడు ఉన్నాడంట కదా, ఆయన ఎక్కడని అడిగినప్పటికీ వీడి స్వార్థం ఏంటో తెలుసా? వీడి స్వార్థం ఏంటనుకుంటున్నారు? నేనే రాజుగా ఉండాలి, ఇంకెవడం ఉండకూడదని. అర్థమవుతుందా? నేనే రాజుగా ఉండాలి, అయితే వాడిని చంపేయాలి. అర్థమవుతుందా? ఇది ఎప్పటి నుంచి ఉందంటే పునాది నుంచి ఉంది. నా బిడ్డలారా, మీరు యేసు ప్రభు వారిని రుచి చూడకుండా, ఆయనతో జీవించకుండా, ఆయన దగ్గరికి రాకుండా, ఆయనతో నడవకుండా, ఆయన మాటలు, ఆయన వాక్యము, ఆయన ప్రేమ తెలియకుండా ఎవడో ఒక తప్పుడు కూత కూసిన దాన్ని మనం ఊహించుకుని అలాగూ చెడిపోవడం ఎంత దురస్థితి. బిడ్డలారా,
యేసయ్య ప్రేమను రుచి చూస్తే ఈ ప్రపంచం నీ దృష్టికి ఒక పెంటగా కనబడుతుంది. హల్లెలూయ. యేసయ్యను నువ్వు రుచి చూస్తే ఇంతవరకు నువ్వు తాగే తాగిడి జీవితం నీకు అసహ్యం కనబడుతుంది. యేసయ్య ప్రేమలో నువ్వు జీవించి రుచి చూస్తే ఇంతవరకు నువ్వు చేసిన అక్రమమైన పాపాలు, అబద్ధాలు, అన్యాయమైన క్రియలు, నీచమైన చీకటి పనులన్నీ కూడా నీకు చెడ్డతరంగా, ఇంత పనికిమాలిన జీవితం నేను బ్రతికానా అని అనిపిస్తుంది. నీకు అలా కలగట్లేదు, అలా ఉండలేకపోతున్నావు అంటే దానికి కారణం యేసయ్య ప్రేమ రుచి నువ్వు చూడలేదు పూర్తిగా. అర్థమవుతుందా? యేసయ్య ప్రేమ రుచి చూస్తే నీ లోకంలో నీకు ఏదైనా సరే అసహ్యం కనపడుతుంది. ఇదొక జీవితమేనా? ఈ జీవితంలో నేను ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడాను? ఈ జీవితంలో ఎందుకు ఇంత మోసాలు చేశాను? ఈ జీవితంలో ఎందుకు ఇంత అక్రమంగా నడుచుకున్నాను? ఈ జీవితంలో ఎందుకు ఇంత కోపిష్టిగా, లేకపోతే ఇంత దరిద్రమైన కపట హృదయం పెట్టుకుని బ్రతికాననిపిస్తుంది. నా ప్రియులారా, యేసయ్యను రుచి చూడకే ఈనాటికి కూడా దేవుని పేరు పెట్టుకుని చర్చిలకు వెళ్ళి మన సొంత పేర్లు పెట్టుకుని యేసయ్య నామంలో పేర్లు పెట్టుకున్నట్లుగా ఉండి ఇవంతా అన్యజనులకు లోకుగా, ఇక అన్యజనుల్లో ఇంకా ఆ విధమైన ఆలోచనలు కలిగి వెళ్ళిపోవడానికి కారణాలు ఏంటి? పూర్తిగా రుచి చూడలేదు. నువ్వు పూర్తిగా రుచి చూడలా. అసలు ఆయన ఎలా రుచి చూపించగలిగాడు? ఆయన రుచి ఏంటనేది నేను ఈరోజు రెండు మాటల్లో చక్కగా క్లుప్తమైన వివరణ చెప్తాను. క్లుప్తమైన వివరణ అర్థమవుతుందా? నేను షార్ట్లో చెప్తాను. అసలు ఆయన రుచి ఎలా తెలుసుకుంటే వాళ్ళ జీవితాలు ఎలాగ రుచికరం మారిపోతాయి. అర్థమవుతుందా? ఒకసారి యేసు ప్రభు వారు యెరూషలేము ఊర్లో తిరుగుతూ యెరికో ప్రాంతానికి వెళ్ళారండి. మీకు బైబిల్ తీయకుండానే చక్కగా చెప్తాను, మీరు జాగ్రత్తగా నా వైపు చూస్తే. ఇంతవరకు మీరు ఇవన్నీ వినియే, కానీ కొత్త కోణంలో ప్రభు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. యెరూషలేము నుంచి యెరికో ప్రాంతానికి వెళుతూ ఉంటే ఆ యెరికో ప్రాంతం దగ్గర ఆ పట్టణంలో పన్నుల అధికారి ఒకడు ఉన్నాడు. అతని పేరు చెప్పండి. జక్కయ్య ఒకటే ఉందా? ఇంకో పేరు ముందు ఉంటుందా? సుంకపు గుప్తదారుడైన జక్కయ్య. అతని పని ఏంటంటే వడ్డీ వ్యాపారము, పన్ను వసూలు చేసుకోవటం. అంటే అన్యాయంగా వసూలు చేసుకునే వ్యక్తి. ఈ జీవితంలో ఎంతసేపు ధనం మీద ఉంది పిచ్చి. డబ్బు సంపాదించామా, ఎస్, ఈరోజు ఎంత వసూలయ్యింది, ఏంటి ఏం కూర్చాం, ఏ పొలం కొన్నాం, ఏ ఇల్లు కొన్నాం, ఏం కొన్నాం, ఎంత కూర్చాం, ఈ కాన్సెప్ట్తోనే ఉన్నాడు ఈయన. అలాంటి పట్టణంలో ఉంటుండగా జనం పరుగులు పెడుతున్నారు. పరుగులు పెడతా ఉంటే, అరే ఏందిరా, ఇప్పటి వరకు అందరూ బాగానే ఉన్నారు, ఇప్పుడు సడన్గా జనం ఇక్కడి నుంచి పరుగులు వెళ్ళిపోతున్నారేంటి? అక్కడ ఉన్నవాడు నాలాంటి ఒకరిని పట్టుకుని, అబ్బాయి ఏంటి అంతమంది పరిగెత్తిపోతారంటే, నీకు తెలీదా? ఏంట్రా, నీకు తెలీదా? అయితే చెప్పరా బాబు ఏంటి? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారు ఆ త్రోవలో వెళుతున్నారంట, అందుకే మేము ఆయన చూడడానికి పరిగెడుతున్నాం అన్నారు. ఈయన కూడా విన్నాడు. యేసయ్య గొప్పోడంట. ఆయన కుంటువారిని, గుడ్డువారిని, మోగవారిని, దయ్యాలు పట్టిన వారిని, బలహీనుల్ని, దుఃఖంలో ఉన్నవారిని, చావుకులోనైన వారిని, జీవితాల మీద అసహ్యం పుట్టిన వారిని, అందరూ మనుషులు తోసివేస్తే కుల భేద మతాలతో తోసేసిన వాళ్ళని, ఇంతమందిని ఆశ్రయంగా తీసుకుని ఆయన అంత ప్రేమ కనుకుంటున్నాడంట అని విన్నాడు. ఒకసారి విన్నాడు. వింటున్న ఈయన ఇప్పుడు సడన్గా యేసయ్యను, అరే నేను చూస్తే బాగుంటుంది కదా, అయితే నేను పొట్టువాడిని, ఇంత జనంలో నేను చూడలేను కాబట్టి ఇంకొక రూట్లో పరిగెట్టుకెళ్ళి ఆయన చూస్తే బాగుంటుందని, ఇప్పుడు వీళ్ళందరూ ఒక త్రోవలో పరిగెడితే ఈయన ఇంకో త్రోవలో పరిగెట్టాడండి. నా ప్రియులరా, లోకమంతా వెళ్ళే ఆ త్రోవలో నువ్వు వెళితే నాశనమునికి అది వెళుతుంది. అర్థమవుతుందా? యేసుప్రభు వారు చెప్పారు కదా, విశాలమైన మార్గం అంటే ఏంటిది విశాలమైన మార్గం? లోకములో నడుచుకునే వారికి అంటే ఏంటిదంట? విశాలమైన మార్గం. భక్తి కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకునే వాళ్ళకి ఇరుకు మార్గం. వంగి
వంకరొంకరగా నడుచుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితులు. అయితే ఈయన వేరే త్రోవలో పరిగెడుతూ యేసు ప్రభు వారు వచ్చేస్తున్నారు. వస్తున్నప్పుడు ఈయన ఆ జనాల్లో చూడలేకపోతున్నాడు. అరే, యేసయ్య ఎలా ఉంటాడు, అసలు ఎంత అందం ఉంటాడు, ఎంత ఎత్తుంటాడు, అసలు ఆయన చూడాలరా అబ్బాయి, ఇంతమంది చెబుతూ ఉంటే ఆయన చూడాలా అని ఎగిరెగిరి చూస్తూ ఉంటే యేసయ్యను చూడాలనే ఆలోచన, ఇతనుకున్న కోరిక మామూలుగా లేదు. ఇక్కడ కొన్ని వేల మంది వచ్చినా కూడా ఆ వేల మందిలో మించిన ఆశ ఈ వ్యక్తిలో కనబడిందండి. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే, డైరెక్ట్ అక్కడ ఒక మేడి చెట్టు ఉంది, టక మేడి చెట్టు ఎక్కేశాడు. మేడి చెట్టు ఎక్కిన దాంట్లో ఆయన పైన ఎక్కేసి ఇప్పుడు చూస్తున్నాడు. యేసు ప్రభుతో పాటు 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యులు యేసు ప్రభు అంత హైటే ఉంటారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఇంత అందగాళ్ళలో ఇంత ఆజానుభావుడిగా ఉన్న ఈయన ఇలా చూస్తూ ఇంత జనసమూహంలో గుర్తుపట్టలేకపోతున్నానే, ఎవరా అని వెతుకుతున్న సందర్భాల్లో ఇప్పుడు యేసు ప్రభు వారు ఎక్కడికి వచ్చేస్తున్నాడో తెలుసా? ఏ చెట్టు అయితే మేడి చెట్టు ఎక్కడ, ఆ మేడి చెట్టు కిందకు వచ్చి, జక్కయ్యా త్వరగా దిగో. మీరు చెప్పండి, అసలు ఈ సిచ్యువేషన్ మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అసలు ఈయన కళ్ళేమో జనాల మీద ఉంది, యేసయ్య ఎక్కడ ఇంత జనంలో గుర్తుపట్టాలో నాకు అర్థం కావట్లేదని చూసుకుంటున్నాడు. యేసయ్య ఏమో ఈయన చెట్టు కింద వచ్చి జక్కయ్యా, అసలు నా పేరు ఎలా తెలుసు? ఇలా తిరిగి ఇలా చూశాడు. ఆయన చూడగానే, యేసయ్యను చూడగానే, నా మాట వినండి, హలో, యేసయ్యను చూడగానే 6 అడుగులకు మించిన ఆజానుభావుడిగా, ఈ బ్రహ్మచారిలో పరమ పరిశుద్ధుడుగా, 10,000లో సుందరుడుగా, రత్నవర్ణుడుగా, ధవళవర్ణుడుగా, ఎంత అందమైన కళ్ళతో, గువ్వ కళ్ళతో, చెకుపుకలాడే అంత చక్కటి జుట్టుతో, ఆయన అంద సౌందర్యాలతో కనబడినప్పటికీ ఆయన కళ్ళల్లో ఏముందో తెలుసా? యేసుక్రీస్తు వారి కళ్ళల్లో దయ్య ఉంది. దయ్య ఏంటిదండి? దయ్య. అర్థమైందా? ఆయన నేత్రముల్లో దయ చూసినప్పటికీ జక్కయ్య స్టన్ అయిపోయాడు. వెంటనే అలా చూస్తున్నాడు. ఇప్పుడు యేసయ్య పైకి చూస్తున్నాడు, జక్కయ్య కిందకు చూస్తున్నాడు. చెట్టు మీద అలా కూర్చొని చూస్తూ ఉంటే ఇప్పుడు ఈయనకి అసలు అర్థం కావట్లేదు. ఫీజులన్నీ ఎగిరిపోయినాయి. ఇదేంట్రా బాబు, నేను ఆయన చూడాలని వస్తే ఆయనేమో నా దగ్గరకు వచ్చి, నువ్వు దిగు, నీ ఇంటికి నేను ఈరోజు కొట్టండి గట్టిగా చెప్పండి, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పిల్లరా, ఎప్పుడైతే జక్కయ్య అలాగ దిగాడో అక్కడ రాయబడిన విషయం ఏంటో తెలుసా? మహాసంతోషంతో దిగాడంట. అంటే యేసు ప్రభు వారిని జస్ట్ అలా చూసిన వెంటనే ఆయన జీవితంలో ఏం కలిగిందంట? మహాసంతోషం. అంతకుముందు 1,00,000 రూపాయలకి 2,00,000 రూపాయలు వడ్డీ వచ్చినా ఆయన జీవితంలో సంతోషం లేదు. ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తి ఐశ్వర్యం, బీరువా నిండా బంగారం కనబడుతున్నా, డబ్బులు కనబడుతున్నా, ఇంట్లో తినడానికి సమృద్ధమైన ఆహార పదార్థాలు ఉన్నా కూడా వాళ్ళ కుటుంబాల్లో ఏమాత్రం ఆయన జీవితంలో సంతోషం, సమాధానం లేదో. ఈ లేని జీవితం ఎప్పుడు లేని ఈయనకి ఇప్పుడు ఏం కలిగిందో తెలుసా? మహాసంతోషం కలిగింది. దిగాడు. ఇప్పుడు యేసుప్రభు వారు చేయి పట్టుకున్నాడు. యేసుప్రభు వారు తీసుకెళ్తున్నాడు, నీ ఇంటికి పదని. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, అసలు యేసయ్యకి ఈయన జక్కయ్యని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? నీకు విషయం తెలుసా? నీ స్థితిగతులన్నీ ఆయనకు తెలుసు. నీ స్థితిగతులన్నీ తెలుసు, నీ పేరు తెలుసు, నీ గోత్రం తెలుసు, నీ ఊరు తెలుసు, నీ వాటం తెలుసు, నీ వాడికట్టు తెలుసు, నీ పరిస్థితులన్నీ ఆయనకి తెలుసు. భూమి యందంతట నా నేత్రములు సంచరించుచున్నాయి. లోయల్లో ఏం జరుగుతున్నాయో తెలుసు, పల్లముల్లో ఎత్తులో ఏం జరుగుతున్నాయో, పర్వతాల్లో ఏం జరుగుతున్నాయో, అరణ్యంలో ఏం జరుగుతుందో, ఎడారిలో ఏం జరుగుతుందో, ఏ దేశంలో, ఏ ప్రాంతంలో, ఏ పట్టణంలో, ఏ పల్లెటూరులో, ఏ కాలవల్లో, ఏ చెరువుల్లో ఏం జరుగుతున్నాయో ఎవ్రీథింగ్ ఆయనకు అన్నీ తెలుసు. జక్కయ్య జీవితం తెలుసు, జక్కయ్య అసమాధానం తెలుసు, జక్కయ్యలో సంతోషం లేని బ్రతుకు తెలుసు, జక్కయ్యలో నిరుత్సాహంతో చస్తున్న ఆ జీవితం తెలుసు, పాపపు ఊబిలో ఉన్న జక్కయ్య జీవితం తెలుసు, మన స్థితిగతులన్నీ తెలుసు, యేసయ్యకి అన్నీ తెలుసు, నీ రాత, నీ అన్నీ తెలుసు, ఎవ్రీథింగ్ అన్నీ తెలుసు ఆయనకి.
ప్రియులరా, ఎప్పుడైతే జక్కని యేసయ్య తీసుకెళ్తూ ఉంటే లోకమంతా ఏమంటుందో తెలుసా? పాపి అయిన వాడి ఇంటికి వెళ్తున్నాడంటారా అంటే వీళ్ళు ఎంత పరిశుద్ధిలో చూడండి. బాబా, కొంతమంది ఫీలింగ్ ఏంటంటే నన్ను మించిన భక్తి పరులు ఈ భూమి మీద లేరు, నన్ను మించిన ప్రార్థన పరులు లేరు, నన్ను మించిన ఆరాధకులు లేరు, నన్ను మించిన వాళ్ళు లేరు వీళ్ళు లేరని నువ్వు ఎంచుకున్నావు అనుకో, నిన్ను మించిన నిజంగా ఎవరు లేరే అనుకుంటారు. మీకు అర్థం అవ్వాలి ఆ మాట. ఈ మధ్యనే మేము ఒక సెటిల్మెంట్కి వెళ్ళాం. ఇక్కడ మా నాన్నగారు కూడా ఉన్నారు, మా చిన్నాన్న గారు. ఒక అందమైన పెద్ద మీటింగ్కి వెళ్ళాం. పాపం భార్యాభర్తల మధ్యన గొడవకి వెళ్ళాం. అవతల భర్త ఎంతో ప్రాకులు పడుతున్నాడు. ఏమని? నాకు భార్య నా పిల్లలు కావాలని. దాదాపు 2 సంవత్సరాల నుంచి వీళ్ళ మధ్యన విభేదం వచ్చి విడిపోయారు. పరిస్థితులు బట్టి దూరంగా ఉన్నారు. ఆయన మరీ బతిమాలి, అయ్యా నా భార్య కావాలి, నా పిల్లలు ఉండలేకపోతున్నాను, మా కుటుంబాన్ని కలపండి అయ్యా అని చెప్పి వేడుకుంటే కొంతమంది పెద్దలందరూ వెళ్ళాం ఈస్ట్ గోదావరి అవతలకి. వెళ్ళిన తర్వాత అసలు మేము వెళ్ళే సంకల్పం ఏంటి? ఆమెని ఈ అబ్బాయికి సమాధానపరిచి చక్కగా కుటుంబం కాపురం దిద్దుకుంటారా బాబు అని చెప్పడానికి వెళితే అక్కడున్న పరిశుద్ధులు కాదండి, మహాపరిశుద్ధులు అని పేరు పెట్టాలి. ఏం పేరండి అది? మహాపరిశుద్ధులు, మహానీతిమంతులు, యేసు ప్రభు అన్నయ్యలు. ఎస్, యేసు ప్రభు అన్నయ్యలన్నా. ఒకడేమో కళ్ళేమో ఫుల్గా ఎర్రగా అప్పుడే కాల్చిన జొన్న పొత్తుల్లో నిప్పులు ఉంటాయి చూసారా, అలా ఉన్నాయండి. ఇలాగెటు చూస్తున్నాడు. నేను అన్నాను, అన్నా వీళ్ళిద్దరిని కలపడానికి చూస్తున్నావా లేకపోతే ఏందిరా బాబు అని అంటే ఆయన అంటాడు, ఏంటి కలిపిది? నాకు ఆశ్చర్యం అండి. దేశం మీద ఇలాంటి వాళ్ళు కూడా ఉండి ఎంత దరిద్రం చేసేస్తున్నారు కుటుంబాల మధ్యన. ప్రియులారా, యేసు ప్రభు వారి వాక్య ఉపదేశం ఏం చెప్తుందో తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసయ్య ఏం చెప్తాడో తెలుసా? 8వ వచనంలో 9వ వచనంలో. ఎస్, అర్థమవుతుందా? ఏం చేయాలంట? సమాధానపరచువారు దేవుని కుమారులు అనబడుదురు. ఏ విషయంలో అయినా సరే సమాధానపరచడానికి వెళ్ళి సమాధానపరిస్తే వారు దేవుని కుమారులు పడుదురు. అక్కడ ఉన్న పరిశుద్ధులు యేసు ప్రభు తమ్ముళ్ళు అన్నయ్యలు వీళ్ళందరూ అంటారు, ఏమండే అసలు ఆడు ఎన్ని చేశాడో తెలుసండి? అసలు ఆడు ఎన్ని చేశాడంటే మేము లెక్కట్లేమండి. నేను అనుకుంటానన్నా అయ్యగారు, నేను అనుకుంటాను అసలు నిజంగా పరలోకంలో వీళ్ళకి అప్పచెప్పాలి. ఏంటి? మానవుల పాపాల పుస్తకాలన్నీ వీళ్ళకి అప్పచెప్పాలి. ఒరే మీరే తీర్పు తీర్చండి అంటే అసలు మామూలుగా ఉండదు. వీళ్ళు పరలోకంలో వీళ్ళకి ఇవ్వాలండి, దేవదూతలకు ఇవ్వకూడదు. వాస్తవానికి యేసు ప్రభు 12 మంది శిష్యులకు అధికారం ఇచ్చాడు, మీరు తీర్పు తీర్చుదురని కదా. యేసయ్య తీర్పు తీరుస్తాడు, 12 మంది శిష్యులు తీర్పు తీరుస్తారు. వాస్తవానికి యేసు ప్రభు శిష్యులు కాకుండా వీళ్ళే పెట్టాలనుకున్నాను నేను. వాళ్ళు డైరెక్ట్ ఆయన చెప్తున్నాడు, అయ్యా నా భార్యదేమి తప్పిలేదు, నాదే తప్పు, నేనే తప్పు చేశాను, నేనే అన్యాయం చేశాను, నా భార్య పిల్లలకి నేనే దోహం చేశాను అని ఎంత వేడుకున్నా కూడా అవతల వాళ్ళు హృదయాలు ఎంత కఠినమైపోయి అసలు మేము ఇంకెప్పుడు చీమకి చిటకమని అసలు ఏమాత్రం అసలు ఆచితూచి మేము బ్రతుకుతావురా అన్నట్లుగా అసలు వాళ్ళు తీర్పు తీరుస్తూ ఉంటే నేను ఆశ్చర్యపోయానండి. యేసయ్య ఇశ్రాయేలుల్లో ఒకరిని చూసి ఆశ్చర్యపోయాడంట. నేను నిజంగా నా జీవిత చరిత్రలో ఇలాంటి వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాను. ఇంకా ఆశ్చర్యం అనేది ఇంకా నాకు తెలియదు. ఇంకా ఏనా అంతే కదా, ఆశ్చర్యపోయాం. మా చిన్నాన్నగారికి ఆయనగా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఎన్ని 100 మీటింగ్లకు వెళ్ళి ఉంటాడు ఆయన. అలాంటి మీటింగ్లో కనీసం సమాధానపరచాలి. భార్య ఎంతో కొంత పట్టుదల కలిగినా ఏదో సందర్భాన్ని బట్టి ఏం చేస్తుంది, కాస్త ఓపిక కలిగి వచ్చేస్తారు. అవతలాలు కూడా అమ్మ సర్లే అమ్మా మీ ఆయనే కదా, ఇవాళ బతుకులు ఇవాళ ఉండో రేపు ఎలా ఉంటాయో వెళ్ళిపోండి అని చెప్తారు. ఒక్కడు చెప్పిన లేడు. నా పిల్లలు అర్థమవుతుందా? ఈ రీతిగా మనం ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళ యొక్క బలహీనతల్ని మనం ఎప్పుడు కూడా నిందించి చూపించకూడదు. ఎప్పుడు చూపించుకో. వాళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని ఎప్పుడని చెప్పావా? నీలో మామూలు లోపాలు లేవు. నేనేమనుకుని జడ్జిమెంట్ చేశాను తెలుసా నాన్న?
ఆయన నిజంగా వాళ్ళ కుటుంబానికి ద్రోహమే చేశాడు అనుకో, అసలు ఆయన చేసిన దాని మీద డబల్ చేసింది ఈమె. డబల్. నేను అక్కడికి బైబిల్ వాక్య ఉపదేశం చెప్పాను. అమ్మా, యేసు ప్రభు వారి జీవిత కాలం అంతా ఒక వ్యక్తిని క్షమించమని చెప్పాడు అంటే ఆమె లాజిక్ క్వశ్చన్ వేస్తుంది. తప్పు చేస్తూ ఉండగానే వెళుతూ ఉన్న వాడిని క్షమించాలా, లేకపోతే తప్పు చేసిన వాడిని క్షమించాలా? ఇంత పనికి మాలిన క్వశ్చన్లు అసలు ఏనాడైనా బైబిల్ మీద, నీకు వాక్యం మీద నిజంగా ఆయన జీవము మాటలు నీవు గుండెల్లోకి వెళ్ళి నొప్పింపబడి చేస్తే, నిన్ను కదిలిస్తే నీకు ఆ స్పందన కలగాలి. అర్థమవుతుందా ప్రియులారా? అందుకే యేసు పేతురు గారు వెళ్ళి అడుగుతాడు, అయ్యా మా సహోదరుణ్ణి ఎన్నిసార్లు క్షమించాలి? ఆయన ఎంత తెలుగుగలడు చూడండి. అబ్బో మామూలుగా కాదు ఆయన. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే 3 సార్లు చెప్తే 4వ సారి చెతగొట్టేద్దామని ఆయన టార్గెట్ అయింది. అది ఆయన ఉద్దేశం ఏంటంటే 12 మందిలో ఎవడో ఒకటి మీద కోపం ఉంది ఈయనకి. ఈ 12 మందిలో మొత్తానికి ఈయన ఎన్నిసార్లు అంటాడా? 3 సార్లు చూసి 4వ సారి లేచి కొట్టేద్దామని. ఎందుకంటే అత్తమాన అయ్యగారి చేతిలో ఆయన బొట్లో కత్తి ఉంటుందండి, మాట్లాడితే చెవులు కత్తిరిస్తాడు. అవును కదా, గెత్సమని తోటలో యేసు ప్రభువుని పట్టుకుంటా వెళ్ళినప్పుడు ఆ సైనికుడు చెవిని ఏం చేశాడు? నరికి పారేశాడు అంతే. ఏయ్ మా ఏ సైని పట్టుకుంటా వెంటనే టప్మని నరికేశాడు, చెవు ఊడి కింద అడిపోయిందంట. అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే నువ్వు 3 సార్లు అంటే సరే 4వ సారి చెవి నరికేద్దామని. పిల్లరా, జీవితంలో యేసయ్య ఎంత ఎంత మంచివాడు చూడండి. ఆయన ఎందుకు ఆ మాట చెప్పగలిగాడు? నువ్వు కూడా లోపాలు కలిగిన వాడివే, వాడు లోపాలు కలిగిన వాళ్ళే అని. కాబట్టి ఒకరికొకరు ఏం చేసుకోవాలంట? క్షమాపణ కలిగిన మంచి మనసుతో ఉండాలి. యేసు ప్రభు వారు సిలువ మీద పలికే మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరగరు గనక ఈయన క్షమించండి అన్నాడు. నా ప్రియులారా, ఈ లోకమంతా జక్కయ్య వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఈయన ఎంత పరిశుద్ధుడని వెళ్ళిపోతున్నాడు ఈయన వెనకాల. అరే నేను చెప్పనా, యేసయ్య ఎవరిని ప్రేమించాడు తెలుసా? కోటేశ్వరుల్ని, ధనికుల్ని, గర్వంతో ఉన్న వారిని, ఆస్తిపరులని, ఐశ్వర్యవంతుల్ని, గొప్ప గొప్ప అందచందాలను, ఎత్తు లేకపోతే లావు లేకపోతే బలం, తిండి, ఇలాంటి వాళ్ళని ప్రేమించలేదు ఆయన. బడుగు బలహీన అంటారు కదండి. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఈ మాటలు ఉంటాయి కదండి, ఉత్తప్పుడు ఉండవు. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఆశాజ్యోతి మీ బడుగు బలహీన వర్గాల యొక్క మన నాయకుడు అని చెప్తారు. అయ్యగారు మరలా కనపడ్డు. ఎంత మాటలకి క్రియల్లో అసలు ఏమాత్రం పొంతే ఉండదు. అసలు అప్పుడు అల్లుకుపోతాడు. అర్థమైందా ప్రియులారా? కాబట్టి యేసయ్యలో ఆ గుణమే లేదు. ఆయన ఎలాంటి వారినైనా ప్రేమించి క్షమించగలిగిన సామర్థ్యత కలిగిన వాడు. లోకంలో నీకు చెడ్డగా ఆయన చిత్రీకరించారు, అది నీ లోపం. యేసయ్యను రుచి చూసిన వాడు తన జీవితం బ్యూటిఫుల్. ఎప్పుడైతే జక్కయ్య ఇంటికి వెళ్ళాడు, యేసు ప్రభు వారు ఇంటికి వెళ్ళారో, వెళ్ళి నిలబడ్డాడంతే. ఇప్పుడు జక్కయ్య జీవితంలో నుంచి ఏమొస్తున్నాయి తెలుసా? రుచికరమైన మాటలు వస్తున్నాయి. కొట్టి చప్పట్ల దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎస్, దట్స్ వండర్ఫుల్. ఇప్పుడు చెబుతున్నాడు జక్కయ్య. యేసయ్య అనలేదయ్యా, అయ్యా నువ్వు ఎన్ని పాపాలు చేసావు, నీ పద్ధతులేంటి, నీ క్రియలేంటి, నీ ఆలోచనలేంటి, అసలు ఏం చెప్పలేదే. ఎంతవరకు వసూలు చేసావు, ఏ బ్యాంకుల్లో దాసావు, ఎంతవరకు బంగారం కూర్చావు, ఎన్ని పొలాలు కొన్నావు, ఎంత డాబాలు కట్టావు, ఏమి యేసయ్య అడగలేదు. యేసయ్య అలా నిలబడ్డాడంతే. ఇప్పుడు జక్కయ్య తన హృదయంలో నుంచి బయటకు వస్తున్నాయి దారాలు కలిగిన మాటలు వస్తున్నాయి. ఏమంటున్నాడు? అయ్యా నేను ఎవరి దగ్గర అన్యాయముగా ధనమును వసూలు చేశాను వారికి ఎన్నింతలు ఇస్తాడంట. బాబా, దట్స్ వండర్ఫుల్. గట్టిగా నీకున్నది అది, ఇంకా ఉన్నది లాగేసుకుని దాచేసుకుందాం చూద్దాం. ఇప్పుడు కొట్టేస్తారండి. అయ్యో బాబోయ్, ఎంతకంటే ఇంకేముందంటే, ఇది కేవలం ఎమోషనల్. ఇక్కడే క్రియల్లో చూపించవు. త్యాగమూర్తులు జస్ట్ చప్పట్లో త్యాగమూర్తులు అండి, జీవితంలో సున్నా. పిల్లరా, ఎప్పుడైతే జక్కయ్య నేను ఎవరి దగ్గర 400 100 తీసుకున్నాను వాడికి ఎంత ఇచ్చేస్తాను అన్నాడు. మాట ఇంకోటి ఏమంటాడు తెలుసా? లాస్ట్ మాట ఇంకో మాట ఏమంటాడు తెలుసా? నా ఆస్తిలో సగ భాగము. అయ్యో బాబోయ్, ఏందండి ఈ రుచికరమైన విషయం. అందుకే యేసయ్య ఉత్తముడని నేను
రుచి చూచి అది ఇప్పుడు జక్కయ్య ముందు జీవితం వాళ్ళకి అందరికి ఏం కనబడింది అన్నారు కదా, వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారుగా, పాపి అయిన వాని ఇంటికి ఈయన ఎలా వెళ్తున్నాడు అన్నారు కదా. ఇప్పుడు ఆయన జీవితంలో ఎంత బ్యూటిఫుల్గా మారిందో చూడండి, ఎంత తీయగా మారిందో చూడండి, ఎంత రుచికరంగా మారిందో చూడండి. ఇప్పుడు జక్కయ్య అంటున్నాడు, అయ్యా నా ఆస్తులో సగ భాగం నేను ఇచ్చేస్తానయ్యా బేదలక. ఇప్పుడు ఎవరి దగ్గర తీసుకున్న నాడుకు 4 అంతులు ఇచ్చేస్తానంటే ఇప్పుడు జక్కయ్య దగ్గర ఏముందో చెప్పండి మీరు. ఆయన ప్రాపర్టీ ఏముందో చెప్పండి. ఏనా ఏ ప్రాపర్టీ ఉంది ఇంకా ఆయన దగ్గర? ఇప్పుడు ఇప్పుడు 1,00,000 రూపాయలు తీసుకున్నాడండి, 1,00,000 రూపాయలు ఒకరి దగ్గర వసూలు చేశాడు, 4 అంతులు ఇచ్చేస్తున్నాడు అంటే ఎంత ఇవ్వాలి అడికి? 4 లక్షలు ఇవ్వాలి. ఇన్నాళ్ళు వసూలు చేసింది ఇంత ఇచ్చేస్తే ఇప్పుడు ఈయన దగ్గర ఇంకెంత ఉంటుంది? ఆ ఉన్నది కూడా ఏమి ఇచ్చేస్తానంటున్నాడు, బీదలకు ఇచ్చేస్తున్నాడు. అంటే నాకు తెలిసి జక్కయ్య దగ్గర సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి మాత్రమే సంపాదించుకుని ఉండిపోయాడు. కొట్టి చెప్పట్లే గట్టిగా హల్లెలూయా. నేను ఒకటే మాట చెప్తానండి, యేసయ్యను పూర్తిగా రుచి చూచి ఆయనతో జీవించిన వాడికి ఈ లోకంలో దేని మీద మనసు ఉండదు. ఈరోజు మా సంఘ బిడ్డల కోసం నేను గర్వంగా చెప్తున్నా, ఈరోజు వాళ్ళు చేతి పనులు, వాళ్ళ పనులు, వాళ్ళ ఉద్యోగాల్లో అన్ని వదులుకుండి వచ్చారు. ఆ త్యాగం ఏమిటి? ఏంటి త్యాగం? ఏంటి త్యాగం? నేనేమన్నా మనిషికి ఒక 1000 రూపాయలు ఇస్తానన్నా, ఒక 500 ఇస్తానన్నా, 200 ఇస్తానన్నా? నెవర్. యేసయ్యను వాళ్ళు రుచి చూశారు కాబట్టి యేసయ్య కొరకు ఏదైనా చెయ్యాలి రా అని తెగించి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. కొట్టి చప్పట్లు గట్టిగా హల్లెలూయా. మీ మధ్యనే కూర్చున్నారు కదండి మా డాక్టర్ గారు, సాయంత్రం పూట కూర్చుంటే ఆయనకి ఎంత ఇదని చెడిపోయినా శుభ్రంగా ఒక పింఛని డబ్బులు పోని సగం పింఛని డబ్బులను సంపాదించుకుంటాడుగా, కనీసం ఒక 1,000 రూపాయలను సంపాదించుకుంటారు కదండి. ఆయన వదిలేసుకుంటూ వచ్చేసాడంటే కారణాలు ఏంటి? ఇక్కడున్న వాళ్ళు మా సంఘ బిడ్డలో చాలామంది పని చేసుకున్న వాళ్ళే, ఉద్యోగానికి వెళ్ళిన వాళ్ళే అన్ని వదులుకుంటూ వచ్చారంటే మీ త్యాగం. అమ్మా నాన్న బ్రదర్, మీకు విషయం చెప్తున్నాను, దేవుని ఆత్మ కలిగిన వాడికి మాట చెప్తున్నాను, నువ్వు ఏది వదులుకుని దేవుని పని కొరకు తెగించావో అందులో నీ ఉద్యోగంలో నుంచి వచ్చిన జీవితంలో ఉన్న ఆశీర్వాదం కంటే ప్రభు ఇచ్చిన ఆశీర్వాదం గొప్పది. బిగ్గరగా చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఎప్పుడైతే యేసయ్యను రుచి చూశాడో జక్కయ్య జీవితం ఎలా మారిపోయిందమ్మా? రుచికరంగా మారిపోయింది. ఆఖరిగా ఒక వ్యక్తిని చెప్పి నేను ముగిస్తున్నాను. ఆఖరిగా మీకు అపోస్తుల కార్యములోకి వెళ్ళినప్పటికీ, బైబిల్ తీయొద్దు నేను చెప్పేస్తున్నాను, అపోస్తుల కార్యములోకి వెళ్ళినప్పటికీ అక్కడ అపోస్తుల కార్యములో యేసు ప్రభు కొరకు ఈ సంఘమంతా వెళ్ళి అందరికి చెప్తూ ఉంటే పేతురు, యోహాను, యాకోబు, యేసయ్య గొప్ప దేవుడయ్యా, ఇదిగో ఆయన నజరేయుడైన యేసయ్య మెస్సయ్య, మనం ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం, ఆయన ఈయన అని చెబుతూ ఉన్న ఆ సందర్భంలో సౌలు అనే వ్యక్తి ఉన్నాడండి. మీకు అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ తెలుసు. సౌలు అనే వ్యక్తి, ఈయన ఎటువంటి వాడంటే మతాలకి ఒక భయంకరమైన